ఏంట్రా ఎక్కడికి బయలుదేరుతున్నారా? ఏయ్ నేను కొట్టిన స్కాచ్ కిక్ ఇంకా తగ్గనే లేదా? ఆఫీస్కేరా వెళ్తున్నాను. ఆఫీస్కా? ఏరా నిన్న నీకు అంత అవమానం జరిగింది అక్కడ, అయినా మళ్ళీ అక్కడికి ఎలా వెళ్ళాలనిపిస్తుందిరా నీకు? రవి, మనం ఇక్కడ ఉండడం అస్సలు కరెక్ట్ కాదు. నా మాట విను, మనం లండన్కి వెళ్ళిపోదాం. అవునరా, మీ ఝాన్సీ అమ్మ నీకంటే ఆ బంగారికే ఎక్కువ వాల్యూ ఇస్తుంది. పైగా వారసురాలని కూడా ప్రకటించేశారు. ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్తే ఆ బంగారు కిందే పని చేసినట్టు అవుతుంది కదా. ఆ లెవెల్లో అవమానపడడం మనకు అవసరం లేదురా. లండనే మనకు స్వర్గం, అక్కడికి వెళ్ళిపోదాం రా రవి. రే, మీకు నా జాను గురించి పూర్తిగా తెలీదురా. తనకున్న పెద్ద వీక్నెస్ ఏంటో తెలుసా? తెలియదురా, నువ్వే చెప్పు. నేనే రా తనకి పెద్ద వీక్నెస్. ఆ? జాను నా మీద ప్రాణాలే పెట్టుకుంది. నేను కష్టపడటం, ఒకరి దగ్గర చేయి చాచి నిలబడటం తనకు అస్సలు ఇష్టం ఉండదు. సరే, అలాంటప్పుడు నిన్ను వారసుడిగా ప్రకటించకుండా తనని ఎందుకు ప్రకటించిందంటావు? అది నేను చేసిన చిన్న చిన్న తప్పులకి ఏం చేయాలో తెలియక నా మీద టెంపరీగా కోపం, అంతేరా. తనలో ఉన్న కోపం చూపించడానికి పని చేసి ఉండొచ్చు కదా. ఏది ఎలా ఉన్నా జాను మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. అంత ఆలోచించకండి, పదండి వెళ్దాం, ఆఫీస్కి టైం అవుతుంది. రేయ్, మనం అర్జెంటుగా వెళ్ళి అక్కడ ఏం చేయాలరా? రేయ్, యూజువల్గా మనం ఏం చేస్తామో అదే చేద్దాం. వెళ్ళగానే వీడియో గేమ్స్, తర్వాత లంచ్, అయిపోయాక ఈవినింగ్ పార్టీ, క్లబ్ అని జాలీగా టైం పాస్ చేద్దాం. రారా పోదాం. అదేదో ఇక్కడే చేయొచ్చు కదా. రేయ్ తద్ది, ఏది ఎక్కడ చెయ్యాలో అది అక్కడే చెయ్యాలి. నేను అదే చెప్తున్నాను రా, అదేదో ఇక్కడ చేయొచ్చు కదా అని. సంయూ, రేయ్, నువ్వు వస్తావా లేదా? మేము బయలుదేరుతున్నాం. ఏదో ఒకటి చేస్తా. సరే ఓకే, మీరు ముందేలండి, నేను వెనకాలే వచ్చేస్తాను. రమ్మని చెప్తున్నాం కదా. కొంచెం build-up రవి. రా. ఏంటి అంకుల్, ఎవరబ్బా కొత్తగా ఉంది అని చూస్తున్నారా? నా పేరు బంగారి అంకుల్. నేను ఝాన్సీ మేడంకి సెక్రటరీగా వర్క్లో జాయిన్ అయ్యాను. మీ మనసు ఎంత కష్టపడుతుందని నాకు తెలుసు అంకుల్. ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉన్నారు. అందరికీ అసలు ఎంత కోపం ఉందో, ఎంత గొడవ పడుతున్నారు. వాళ్ళతో అసలు ఎలా అంకుల్ వేగుతున్నారు? మా అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటుంది, కోపం ఉన్న చోటనే ప్రేమ ఉంటుందంట. వీళ్ళందరికీ ముక్కు మీద కోపం ఉన్నట్టుంది అంకల్. కొంచెం కొంచెంగా వాళ్ళల్లో ఉన్న ప్రేమని బయటికి తీసుకొస్తాను. ఇది నా ప్రామిస్. దానికి మీరు నాకు హెల్ప్ చేయాలి. ఇవాల్టి నుంచి మీరే నా సీక్రెట్ ఫ్రెండ్. మనం ఏం చేసినా కలిసే చేయాలి, సరేనా? కుటుంబం అంతటిని చూసి ఝాన్సీ మేడం సంతోషపడిపోవాలి, సరేనా అంకుల్? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఊరికే అంకుల్తో అలా మాట్లాడుతున్నాను. ఆయనతో మాట్లాడుతున్నావా? అవును, మాట్లాడితే ఆయనకి అర్థం అవుతుంది మేడం. అప్పుడే కదా ఆయనకి త్వరగా నయం అవుతుంది. అదంతా మేము చూసుకుంటాం. ముందు నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? నువ్వు లోపలికి రాకూడదు, పో, బయటికి పో. నేనెందుకు వెళ్ళాలి? ఝాన్సీ మేడం నాకు ఈ ఇంట్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు అని చెప్పారు. మర్చిపోయారా? ఇప్పుడు నేనెవరో తెలుసు కదా. తెలుసమ్మా, తెలుసు. అది మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. దీన్ననేం ప్రయోజనం? మా నెత్తిని కూర్చోపెట్టిన మొత్తం అనాలి. ఆవిడకున్న పొగర్నే తట్టుకోలేమంటే ఆవిడకంటే పొగరబోతుని తీసుకొచ్చి పెట్టింది. మేడం, నాకంతా వినిపిస్తోంది మేడం. బంగారి, నేనే నీతో మాట్లాడాలి అనుకున్నాను. ఎలా ఉంది? ఏంటి, సూపర్గా ఉంది కదా? చాలా బాగుంది. అందుకే వెంటనే కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఒక 3 లక్షలు ఇస్తే సరిపోతుంది.
ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి తీసుకునిరా. ఒక్క నిమిషం ఉండండి మేడం. ఇంట్లో ఏమైనా విశేషమా లేదా ఏమైనా పండగ వస్తుందా? ఆ, లేదు. మరి ఇంత అర్జెంటుగా ఎందుకనగా? ఏదైనా కారణం ఉంటే సరే. నాకు నచ్చిందంటే అది నేను కొనుక్కోవాలి అంతే. వెళ్ళి డబ్బులు తీసుకురా. సరే మేడం, నేను ఝాన్సీ మేడంకి చెప్పి చూస్తాను. మేడం ఇవ్వమని చెప్తే నేను తీసుకుని వస్తాను. ఆవిడకెందుకు చెప్పాలి? ఝాన్సీ మేడంకి చెప్పకుండా నేను ఎలా డెసిషన్ తీసుకుంటాను చెప్పండి? మేడం ఓకే అంటే నేను తీసుకుని ఇచ్చేస్తాను. ఇదేమైనా నీ డబ్బులా? ఏదో మీ ఇంటి నుంచి తీసుకొచ్చి ఇచ్చేట్టు మాట్లాడుతున్నావి. ఇది నా డబ్బులు కాదు, మీ డబ్బులే. కానీ మీ డబ్బులు కాపాడడానికి నేనిక్కడ ఉన్నాను. మీలాగా నాకు టకటకా నీ డెసిషన్స్ తీసుకోవడం రాదు. అవసరం ఉన్నా, కారణం కరెక్ట్గా ఉన్నా అడిగింది చేయొచ్చు. లేదు అంటే నేను ఝాన్సీ మేడంని అడగాలి. అడగనా? నాకు నెక్లెస్ వద్దు, ఏమొద్దు. ఛే! హలో, ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? నేను అకౌంటెంట్ని సార్. నాకు ఈ క్యాబిన్ అలాట్ చేశారు. ఈ క్యాబినా? ఎవరు అలాట్ చేశారండి మీకు? బంగారి మేడం. మేడం గారా? ఛీ. హలో నెయిల్ పాలిష్, నీకెంత ధైర్యం ఉంటే నా క్యాబిన్ని అకౌంటెంట్కి అలాట్ చేస్తావా? ధైర్యానికి దానికి సంబంధం లేదు మిస్టర్ రవి. అలాట్ చేయాల్సి వచ్చింది కాబట్టి అలాట్ చేశాము. ఏంటి చేయాల్సి వచ్చింది? అది నా క్యాబిన్. అది మీకే అని ఏం రాసివ్వలేదే. ఇక్కడున్న ఒక్కొక్కరికి వాళ్ళు చేసే పనిని బట్టి క్యాబిన్ని అలాట్ చేస్తున్నాము. సేమ్ వే ఆయన చేస్తున్న పనికి ఆ క్యాబిన్ని అలాట్ చేశాం. నేను ఈ ఆఫీస్కి సీఈఓ. అది నిన్నటి వరకు. ఏంటి వాగుతున్నావు? మిమ్మల్ని ఆ పోస్ట్ నుంచి తీసేశారు మిస్టర్ రవి. ఇక నుంచి మీరిక్కడ సీఈఓ కాదు. మరి మిమ్మల్ని వేరే డిపార్ట్మెంట్లోనే వేరే జాబ్ అసైన్ చేశాం. వాట్? అవును, క్వాలిటీ కంట్రోలర్. మెటీరియల్స్ ని చెక్ చేసి వాటి క్వాలిటీ ఎలా ఉందని సర్టిఫికెట్ ఇవ్వాలి. ఐ నో వాట్ క్వాలిటీ కంట్రోలర్ మీన్స్. ఎవరిని అడిగి నువ్వు ఈ డెసిషన్ తీసుకున్నావు? ఇప్పుడు నేను వెళ్ళి అలాంటి పనులన్నీ చేయడం కుదరదు. అవును, నా గురించి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు. నేను ఝాన్సీకి మనవణ్ణి. ఆవిడికి లీగల్ హెయిర్.